దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాగ్దానములను మనము విందాము. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 21వ వచనము. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ వచనము. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడియున్నవి. 97వ కీర్తన 11వ వచనము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. 103వ కీర్తన 5వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. 37వ కీర్తన 4వ వచనము. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. 29వ కీర్తన 11వ వచనము. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. మరణఛాయలోను కూర్చుండి ఉన్నవారికి వెలుగు ఉదయించెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనము. భయపడకుము, నీకు శుభమవునుగాక. దానియేలు గ్రంథం
10వ అధ్యాయం 18వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనము. నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను. నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనము. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరుచును. యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనము. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనము. ఆయన ప్రజలతో కూడా ఆనందించును. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 43వ వచనము. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 17వ వచనము. నిన్ను హింసపెట్టు వారినందరినీ నేను శిక్షింతును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథం
58వ అధ్యాయము 11వ వచనము. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనము. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. 32వ కీర్తన 8వ వచనము. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనము. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. లేవియాకాండం 26వ అధ్యాయం 5వ వచనము. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనము. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి అగుదువు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనము.
నీ కుటుంబము ఆశీర్వాదము నొంది, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. మీరు నా వారయ్యుండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. లేవియాకాండం 20వ అధ్యాయము 26వ వచనము. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనము. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనము. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనము. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనము. సడలిన చేతులను బలపరుచుడి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరుచుడి. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 3వ వచనము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనము. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. 116వ కీర్తన 8వ వచనము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 33వ వచనము. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 41వ అధ్యాయము 13వ వచనము. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. 103వ కీర్తన 5వ వచనము. సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనము. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనము. నీవు చేసిన దానిని బట్టి యెహోవా నీకు మేలు చేయునుగాక. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనము. ప్రభువా, నీకు అసాధ్యమైనదేదియూ లేదు. ఇర్మియా గ్రంథం
32వ అధ్యాయము 17వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. 138వ కీర్తన 8వ వచనము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. 115వ కీర్తన 12వ వచనము. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనము. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనము. నా దేవా, నా మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము. నెహెమీయా గ్రంథం 13వ అధ్యాయము 31వ వచనము. దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన అవసరాల కొరకై ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా ప్రార్థన ఆలకించువాడవు, మా మనవులను అంగీకరించగలిగిన వాడవు. నాయనా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నరేష్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. సందీప్కు మంచి భవిష్యత్తును దయచేయండి. దేవా, వినోద్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సుష్మిత మారు మనసు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయపడుతూ రండి. ప్రభువా, నీకు వందనాలు. సుదర్శన్ కుమార్ గారిని దీవించి ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యము దయచేయండి, వారికి క్షేమము దయచేయండి, వారికి మీ కృప అనుగ్రహించండి. ప్రభువా, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితాలలో బలమైన మీ కార్యాలు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మేలు చేత నింపమని ప్రార్థిస్తున్నాను. సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీ గొప్ప కార్యాలు జరిగించండి. కుటుంబాలలో సమాధానము లేని స్థితిలో ఉన్న బిడ్డలు ఉన్నారు, నెమ్మది లేని బిడ్డలు ఉన్నారు. సహాయము దయచేయండి మా ప్రభువా. మీకే మహిమ కలుగునుగాక స్వామి. అద్భుతమైన మీ కార్యాలు జరుగునుగాక, ఆశ్చర్యమైన మీ కార్యాలు జరుగునుగాక. క్షేమముతో వారు నింపబడుదురుగాక. సహాయము దయచేయండి. వారి వారి జీవితాలలో ఉన్నతమైన మేలును, ఆశీర్వాదమును నిండుగా మెండుగా సమృద్ధిగా బిడ్డల జీవితాలలో జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోమని ప్రార్థన మీరు ఆలకించినందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్,
ఆమేన్.